సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి గ్రంథంలో జాగ్రత్త, జ్ఞానం అనేది నేర్చుకోండి, తెలుసుకోండి. ముందు దైవం ఎవరో, ఆ తర్వాత ప్రార్థన చేయండి, పూజించండి. తెలుసుకోకుండా మీరు ఆరాధన చేయకండి, ఎందుకంటే మీ ఆరాధనలు వ్యర్థమైపోతాయి. తెలియకుండా ఏదైనా వంటలు వండామనుకోండి, ఏమవుతుంది? వంటంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. తెలియకుండా మనం ఎక్కడికో పోతున్నాం అనుకోండి, మన ప్రయాణం వ్యర్థం. తెలియకుండా ఆపరేషన్ చేసే డాక్టర్ ఏమవుతాడు? పేషెంట్ పోతాడు. తెలియకుండా ఏమీ చేయకండి, తెలుసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నాడు. ఫాలం, ముందు తెలుసుకోండి, జ్ఞానం నేర్చుకోండి. దైవం ఎవరు తెలుసుకోండి, ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలి, దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎవరు ఆయన తెలుసుకో. తెలియకపోతే తెలిసిన వారిని అడుగు. ఫస్అల్ అహ్ల జిక్రి ఇన్ కుంతుం లా తఅలము. నీకు తెలియకపోతే తెలిసిన వారిని అడుగు. ఒక కుండ కూడా తీసుకుంటావు, 50 రూపాయల కుండ, ఆఫ్టర్ ఆల్ దాన్ని 10 సార్లు కొట్టి చూస్తావు, టప్ అంటే తీసుకో, టంగ్ మనాలి. నీకు తెలియకపోతే తెలిసిన వాడిని అడుగుతారు, చూడండి కుండ బాగుందా లేదా చూడండి అంట. అంటే ఒక 50 రూపాయల కుండకి ఇంత ఆలోచిస్తున్నావు నువ్వు. స్వర్గం ఎంత ఖరీదైనది, ఎంత విలువైనది, శాశ్వతమైన లోకం అది, శాశ్వతమైన జీవితం అది. ఇహలోకంలో నువ్వు వచ్చావు, అందుకే ఒకేసారి నీకు అవకాశం దొరుకుతుంది, మరలా అవకాశం దొరకదు రావటానికి. ఫలౌలా అన్న లనా కర్రతన్ ఫనకూన మినల్ ముమినీన్. అక్కడ మొర్రోమని కేకలు వేస్తూ ఉంటావు, అల్లా ఒకసారి మరలా పంపించు, నేను సత్యం తెలుసుకొని నిన్ను ఆరాధించుకొని వస్తాను. కానీ అవకాశం లేదు, తిరిగి మళ్ళా ఈ లోకంలో వచ్చే అవకాశం లేదు. ఒకే ఒక ఛాన్స్ ఈ లోకంలో దొరికింది. నువ్వు దైవాన్ని తెలుసుకో, గుడ్డిగా వ్యవహరించవద్దు.